వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విల్ చక్రధర్. పోర్టబిలిటీ చూడండి, చాలా మంది తెలుసు ఇన్సూరెన్స్లో పోర్టబిలిటీ ఉంటుందని. అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో మనకి ఏదన్నా నచ్చలేదు అంటే వాళ్ళ సర్వీసెస్ కానీ నచ్చలేదు, క్లైమ్స్ అనుకున్నట్టుగా ఇవ్వలేదు అనుకున్నప్పుడు మనం వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి మారచ్చండి. అదే పోర్టబిలిటీ అంటారు. అలాగే ఈ పోర్టబిలిటీ అనేది ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఉందండి. అటు మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు. ఇప్పుడు చూడండి, చాలా మంది తెలియక ఒక ఓపెన్ చేస్తారు, ఒక డైరెక్ట్గా ఒక అకౌంట్లో ఓపెన్ చేస్తాము, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అకౌంట్ ఓపెన్ చేస్తాము. ఆల్రెడీ తెలిసిన లాస్ట్ 2 years నుంచి కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ మనకి ఈ కన్సంప్షన్ ఫండ్ అని, థీమాటిక్ ఫండ్ అని, అలాగే మనకి వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని, డిఫెన్స్ ఫండ్ అని, మనకి కన్సంప్షన్ ఫండ్, అలాగే చాలా చాలా ఫండ్స్ కొనేశారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ రకరకాలుగా కొనేశారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి అనేది. ఎందుకంటే మార్కెట్ చాలా పడింది. 86,000 లెవెల్ నుంచి మార్కెట్ చూస్తే ఇప్పుడు గణనీయంగా 75 పడిపోయి మళ్ళీ 82, 80కి వచ్చిందండి. సో ఇట్లాంటి మార్కెట్స్లో వాళ్ళు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు. అంటే ఉన్న పోర్ట్ఫోలియోని అమ్మకుండా వేరే డిస్ట్రిబ్యూటర్ దగ్గర మార్చుకోవచ్చా, ఒక మంచి అడ్వైజర్ దగ్గరికి వాటిని మార్చుకోవచ్చా, అలా మార్చుకున్న తర్వాత గణనీయంగా అక్కడి నుంచి మనం సర్వీస్ తీసుకోవచ్చా అంటే ఎస్, దానికి అవకాశం ఉందండి. సో మన దగ్గర చాలా మంది ఏం చేస్తారంటే ఒక బ్యాంక్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో బ్యాంక్ ద్వారా ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒకే బ్యాంక్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఫండ్, మ్యూచువల్ ఫండ్ హౌస్ నుంచి మనకు చాలా ఫండ్స్ ఇస్తారు. అందులో 3 ఫండ్స్ బాగుంటాయి, 4 ఫండ్స్ బాగుండవు. సో అలాగే చూస్తే అడ్వైజర్స్ కొంతమందికి పెద్ద అవగాహన లేకపోయినా, కొత్తగా వచ్చిన అడ్వైజర్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా చాలా రికమెండ్ చేస్తుంటారు. సో మనకి ఏంటంటే ఒక 30 ఫండ్స్ ఉన్నాయి, మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు ఈవెన్ స్టాక్స్ కానివ్వండి, అలాగే మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, మనకి ఒక డెసిషన్ కావాలి, ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుందాము, లేదా వీటిని వేరే చోట మారుద్దాము అనుకున్నప్పుడు కూడా మనకి పోర్టబిలిటీ ఆప్షన్ అయితే చాలా ఈజీగా ఉందండి. ఈ పోర్టబిలిటీ ద్వారా ఏమవుతుందంటే మన ఫండ్స్ని అమ్మకుండా ఇంకో అడ్వైజర్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సపోజ్ మీ దగ్గర చూడండి, చాలా మంది అనుకుంటారు డైరెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి లాభం ఎక్కువ ఉంటుంది, ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే లాభం ఎక్కువ ఉంటుంది, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తే లాభం ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. మన ఒక అపోహ మాత్రమే, అవి నిజం కాదండి. మీరు ఒక దగ్గర ఒక 20 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే కనుక ఒక 10 lakhsని వేరే చోట మనం కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక అడ్వైజర్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి. ఏవైతే రెగ్యులర్ ఫండ్స్ ఉంటాయో వాళ్ళు ఇచ్చే ఫండ్స్ ఎలా ఉంటాయో మీరు చూడండి. 5 years చూస్తే మీకే అర్థమవుతుంది ఏది బాగుంది అని చెప్పి. అప్పుడు కాంట్ స్విచ్ చేయొచ్చు. మీరు ఎప్పుడు కూడా చూడండి, డైరెక్ట్లో మీరు ఒక 50% ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇంకో 50% మీరు ఒక రెగ్యులర్గా ఒక అనుభవం అడ్వైజర్ దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఆ రెండింటి మీద కంపారిజన్ మీకే తెలుస్తుంది. ఎందుకంటే మనం చెప్పారు అవదా ఒకళ్ళని చెప్పి మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మనం చూసాము గత 15 yearsగా చూడండి, మీరు మన దగ్గర ఏదైనా టాప్ ఫండ్స్ తీసుకుందాము, మంచి పేర్లు చెప్పండి. ఆల్రెడీ 15 years నుంచి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, కోటీశ్వరులు చేసిన ఫండ్స్ ఏవి అని చూస్తే మనకి నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కావచ్చు, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ కావచ్చు, అట్లాగే సుందరం సెలెక్ట్ మిడ్ క్యాప్ కావచ్చు, అలాగే డిఎస్పీ వల్ల లార్జ్ క్యాప్ ఫండ్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు. సో ఇట్లాంటి చాలా ఫండ్స్ ఉన్నాయండి. కానీ ఇవేవి కూడా మనకి ఇండెక్స్ ఫండ్స్ కావు. మన ఇండెక్స్ ఫండ్స్కి మించి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి. ఇది చాలా మిస్ అవుతున్నారు పబ్లిక్ అర్థం కాక. సో కాబట్టి మీ దగ్గర డైరెక్ట్ ఫండ్స్లో ఉన్నా కూడా, ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా కూడా 50% మాత్రం మీరు షిఫ్ట్ చేయండి రెగ్యులర్ ఫండ్స్లోకి. మీకే అర్థమవుతుంది ఎంత డిఫరెన్స్ ఉంది హ్యూజ్ పక్కన. మనకి డైరెక్ట్ ప్లాన్లో ఏదో ఒక ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది అనుకుంటున్నాం కానివ్వండి, తద్వారా మీరు ఎంత మిస్ అవుతున్నారు రిటర్న్స్ అనేది మీకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవాలి మీకు మీరుగా అంటే మాత్రం 2 categories డివైడ్ చేయండి. ఒక అడ్వైజర్ దగ్గర కొన్ని ఫండ్స్, ఒక అడ్వైజర్ దగ్గర కొన్ని ఫండ్స్ పెట్టండి. అలా పెట్టినప్పుడు ఎవరిది కరెక్ట్గా ఉంది, ఎవరు బాగా సర్వీస్ ఇస్తున్నారు, ఎవరిది ప్లాట్ఫామ్ బాగుంది అని మీకు అర్థమవుతుంది. తద్వారా మీకు ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు. ఒక 5 years కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది, డైరెక్ట్ ఫండ్స్ బెటరా లేదా రెగ్యులర్ ఫండ్స్ బెటరా అని. ఎందుకంటే చాలా మందికి ఇప్పటికీ చాలా అంబిగ్యూటీ ఉంది, అది చేయాలా ఇది చేయాలనేది. ఇలాంటివి మనం పోగొట్టుకోవాలి. మనకు ఒకవేళ కనుక ఈ 5 yearsలో బాగా అర్థమైందంటే కనుక మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు కూడా మనం కరెక్ట్గా డెసిషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనం ఏదో ఊహించుకుంటామండి, అది అపోహ మాత్రమే తప్ప రియాలిటీ కాదు. సో కాబట్టి ఒక 1% ఏమైనా మనకి ఎక్స్పెన్సేషన్ మిగిలితే అది మనకి రిటర్న్ కింద యాడ్ అవుతుంది అనుకుంటారు, కానీ అంటే రిటర్న్ కింద యాడ్ కాదు. సో మనం ఇక్కడ చూసేది మెయిన్ ఏంటంటే ఇటువంటి ఫండ్స్ అన్ని ఆల్రెడీ 46 కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. 800 ఫండ్స్ ఉన్నాయి దగ్గర ఈక్విటీలో. సో ఇన్న 800 ఫండ్స్లో వచ్చి ఏది బెస్ట్ అనేది చెప్పలేకపోతున్నారు. మేము కొన్ని టూల్స్ వాడతామండి, ఒక AI టూల్స్ వాడతాము. సో ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వల్ల కావచ్చు, కొన్ని మాకున్న ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వన్స్ అయితే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సో మీరు ఒక ట్రయల్ చేయాలి అనుకుంటే మాత్రం షిఫ్ట్ చేయొచ్చు. మీరు అలా స్విచ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది మీరు చేస్తుంది కరెక్టా కాదా అని చెప్పి. ఒక 3 years చూడండి, 5 years చూడండి, మీకు ఎక్కడ నచ్చింది అంటే మాత్రం మీరు అక్కడ కంటిన్యూ చేయొచ్చు. మీకు నిజంగానే డైరెక్ట్ ప్లాన్సే బాగా నచ్చినాయి అంటే కనుక ఈ రెగ్యులర్ నుంచి కూడా మనం డైరెక్ట్గా మార్చుకోవచ్చు. మీరు కాదు మనకి డైరెక్ట్ కంటే కూడా రెగ్యులర్గా చాలా బాగుందంటే మనం మిగతా అమౌంట్ కూడా మనం రెగ్యులర్గా స్విచ్ అవ్వచ్చు. సో ఈ స్విచ్ ఆప్షన్, ఈ పోర్టబిలిటీ ఆప్షన్ ఇన్సూరెన్స్లోనే కాదండి, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఉంది.
మనం షిఫ్ట్ చేయకపోవచ్చు. ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి ఇంకో డిస్ట్రిబ్యూటర్‌కి అట్లా స్విచ్ అయిపోవచ్చు. దానివల్ల మీకు జరిగే లాభం ఏంటంటే ఎక్స్ట్రార్డినరీగా రిటర్న్స్ అయితే గణనీయంగా చూస్తారు. మీకే ఒక అనుభవం వస్తుంది. అది మీకే కాదు నెక్స్ట్ 2-3 జనరేషన్స్ కూడా మీరు చెప్పగలుగుతారు. ఇలా చేయండి బావుంటుందని చెప్పి. సో, అదండి. ఎప్పుడు ఒక స్టిక్ అయిపోకండి. ఎవరో చెప్పారు కదా అని చెప్పి ఇండెక్స్ ఫండ్స్‌కి, ఈటీఎఫ్‌కి స్టిక్ అయిపోకండి. మీరు స్టిక్ అయిపోయి మీరు చాలా చాలా ఆపర్చునిటీని మీరు కోల్పోతున్నారని చెప్తున్నాను. థాంక్ యూ.